ఇంటర్మీడియట్ విద్యార్థుల మరణాలు జరుగుతున్న పరిణామాలను కనుక ఒకసారి మనం గమనించినట్లయితే మహానుభావుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది. ప్రశ్నించే గొంతు మూగబోయినప్పుడు ప్రజాస్వామ్య ముగింపును మనం ఆహ్వానించినట్లే అని చెప్పారు ఆ మహానుభావుడు. యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు అతికినట్లు సరిపోతుంది అది. ఎందుకనంటే ఇంత పెద్ద సమస్య ఉత్పన్నమై చిన్న పిల్లలు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉంటే ప్రశ్నించాల్సిన ప్రతిపక్షమా ఎక్కడుందో తెలియట్లేదు, అసలు ఉందో లేదో తెలియట్లేదు. ప్రజల వాయిస్ వినిపించాల్సిన మీడియానా పాంప్లెట్ల రూపంలో అమ్ముకుంటూ వాళ్ళు ఎక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారో కనిపించట్లేదు. మరి ఇక్కడ కనిపిస్తున్నది ఏంది? పోనీ బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వమా కనీసం ఒక స్టేట్మెంట్ కానీ ఒక మాట కానీ మాట్లాడట్లేదు. మరి కనిపిస్తున్నదల్లా ఏంటయ్యా అని అంటే, ఎక్కడో రాజుల కాలంలో సైనికులు కదా రాజు ఆజ్ఞలు శిరస వహించి పాటించినట్లు అక్కడికి వచ్చి ఏం జరిగిందో తెలుసుకుందాం అనుకున్న వాళ్ళను కానీ పశువులను నొక్కినట్లు ఆ వ్యాన్లలో నొక్కి ఈడ్చుకెళ్ళి లాక్కెళ్ళి నొక్కి తలుపులేసి తీసుకునే ఈ సేవకులు, రాజుల కాలంలో సేవకులు అనబడే ఇప్పుడు సోకాల్డ్ పోలీసులు తప్ప అక్కడ ఇంకెవరూ కనిపించట్లేదు. ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారు అని అనుకుంటే ఆయన మాట్లాడకుండా ఉన్నా ఇంకా బాగుండేదేమో. ఆయన వచ్చి ఇంకా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. అంత రాజకీయం తప్ప ఇంకేం ఇక్కడ జరగట్లేదు. ఒకటి రెండు పొరపాట్లు తప్పితే ఏంటి రాజకీయం? 60 మార్కులు రావాల్సిన దగ్గర 6 మార్కులు వేసినాయి అని చెప్పి ఒక అమ్మాయి అక్కడికి వచ్చి బోరున ఎక్కులు బట్టి ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు వెనక రాజకీయం కనిపిస్తుందా మీకు? నా కొడుకు చాలా బ్రహ్మాండంగా చదువుతాడు, 0 మార్కులతో ఫెయిల్ అయ్యాడని ఒక తల్లి వచ్చి మత్తుకుంటుంటే ఆ తల్లిని ఏదో అరాచక శక్తి అన్నట్లు బట్టి ఈడ్చికెళ్ళి చేతులు బట్టి లాక్కెళ్ళి ఏడుస్తున్నా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని మత్తుకున్నా వినకుండా 10-15 మంది పోలీసులు లాక్కెళ్ళి జీపులో పడేస్తే ఆ తల్లి బాధ ఏడుపుల వెనక రాజకీయంగా అనిపిస్తుందా మినిస్టర్ గారికి? మీరు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా వికారాబాద్ దగ్గర, రంగారెడ్డి జిల్లా వికారాబాద్ షాబాద్ మండలంలో ఒక అమ్మాయి పెట్రోల్ పోసుకొని నిప్పండించుకొని చనిపోయిందిగా. మరి ఆ అమ్మాయి చనిపోయిన చావు వెనక కూడా రాజకీయంగా అనిపిస్తుందా మీకు? కమిషన్ వేసిండ్రంట. దేనికోసం కమిషన్ వేసిండ్రు అని అంటే, వీళ్ళు ఇచ్చిన గ్లోబరీనా సంస్థ కరెక్ట్ చేసిందా లేదా తేల్చేయి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కోసం అంట. గ్లోబరీనా మీద చర్యలు తీసుకోవడానికి, చనిపోతున్న పిల్లల ప్రాణాలు కాపాడడానికి, వీళ్ళ తల్లిదండ్రుల మానసిక క్షోభ తగ్గించడానికి రెండింటికి ఎక్కడైనా సంబంధం ఉందా? వాళ్ళ మీద చర్యలు తీసుకుందరు, అది ఇంకొక పార్ట్. మరి ఇప్పుడు వీడికి ఇమ్మీడియట్ పరిష్కారం ఏంటో చెప్పట్లేదు. పోనీ ఒక కమిటీ వేసిండ్రంట, కమిటీ ఎప్పుడు రిపోర్ట్ ఇవ్వాలి? పోనీ ఒక స్పెసిఫిక్ టైంలోగా రిపోర్ట్ ఇవ్వాలి అని మీరు ఏమైనా టైం పీరియడ్ పెట్టినరా? ఏంటి బాధ్యతారహితమైన స్టేట్మెంట్లు, మళ్ళీ రాజకీయం అని మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఏంటి అంటే, పోనీ ఇంత జరుగుతూ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రతిసారి కూడా ఎమ్మెల్యేలు గెలిచినప్పుడా ఏదో ముహూర్తాలు బాగలేదని చెప్పి నెలలు వాళ్ళతో ప్రమాణ స్వీకారంగా చేయించకుండా అప్పుడు పాలన అట్లే పోయింది. పోనీ ఇప్పుడేమైనా ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి అంటే, ఎవరైనా ప్రభుత్వ ఆస్థాన అయ్యవార్లు ఎవరైనా ఉంటే వెళ్ళనండి అయ్యవార్లు, వెళ్ళి ముఖ్యమంత్రి గారికో మంత్రులకో చెప్పండి రాహుకాలం లేదనో, లేకపోతే ఏదైనా మంచి ముహూర్తం ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక బాధ్యతాయుతమైన స్టేట్మెంట్ ఇవ్వచ్చు అని చెప్పండి వెళ్ళి. అప్పుడైనా వాళ్ళు వచ్చి మంచి ముహూర్తాలు చూసుకొని ఒక స్టేట్మెంట్ ఏమైనా ఇస్తారేమో. పోనీ ఇప్పుడు ప్రతిపక్షమా వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎటు ఎన్నికలు లేవు, మనమేం చేద్దాం అనుకుంటున్నారా? లేకపోతే మా పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలని ప్రభుత్వం అట్లా తీసుకెళ్తుంటే ఎవరు ఏమీ ప్రజాస్వామ్యంగా నినదించట్లేదు అని చెప్పి వాళ్ళు కానీ వీళ్ళ మీద కక్షలు పెంచుకున్నారేమో, అది కూడా అర్థం కావట్లేదు. ఇక మీడియా అనబడే పాంప్లెట్లు వాళ్ళదేం తప్పులేదులే. ఎందుకనంటే వ్యాపారస్తులు వ్యాపారం కోసం ఒక సంస్థను స్థాపించుకొని దానికి మీడియా అని పేరు పెట్టుకున్నారు. సో వాళ్ళ క్లయింట్ అనబడే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జరిగితే వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటాయిగా. వాళ్ళ క్లయింట్లు ప్రభుత్వాలు విడదీయలేని ఆర్థిక సంబంధాలు ఉంటాయి. మరి వాళ్ళ క్లయింట్కి వ్యతిరేకంగా మాట్లాడి లేకపోతే వాళ్ళ క్లయింట్లకు వ్యతిరేకంగా రాతలు రాస్తే మరి వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటాయిగా. సో వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ పని చేయరు. ఒకవేళ నిజంగానే ప్రజా సమస్యలు వినిపించాలి అని ఉంటే
ఎక్కడో శ్రీలంకకి వెళ్ళి రిపోర్టింగ్ చేసిన ఈ మీడియా అనబడే ఈ సోకాళ్ళ పాంప్లెట్లు చిలక పలకలు పలికే వీళ్ళకు ఈ పక్కనే ఉన్న ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరకు వచ్చి రిపోర్టింగ్ చేసే ఆ సమయము అవకాశము అవి రెండూ లేవా? ఇది కూడా ఓ పెద్ద కామెడీ. సో ఈ మొత్తం వ్యవహారంలో ఈ పిల్లలు ఇంతగానం నేల కొరిగి పోతూ ఉంటే ప్రశ్నించాల్సిన వాళ్ళు ప్రశ్నించట్లేదు. మరి ఈ పిల్లలకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వము రెస్పాండ్ అవ్వట్లేదు. కానీ ఇటువంటి వ్యవహారాలు మాత్రం ప్రజాస్వామ్యానికి ఎప్పుడూ ఎక్కడా మంచివి కాదు. అని మరీ ముఖ్యంగా ఏం జరిగిందో వెళ్ళిన పేరెంట్స్ని కనీసం పేరెంట్స్ ప్రతినిధులుగా 5 మందినో 10 మందినో లోపలికి తీసుకెళ్ళి వాళ్ళ కనీస అనుమానాలన్నా తీర్చాల్సిన ఈ అధికారులు ఏం చేస్తున్నారో, కనీసం పిల్లలకు మానసిక సాంత్వనన్న చేకూర్చి పిల్లల తల్లిదండ్రుల ఆందోళన మరణాలు ఆపాల్సిన ప్రభుత్వం కనీసం మినిమం ఆ పని కూడా చేయకుండా ఎక్కడ కూర్చొని ఏం చేస్తుందో వరెవా అప్రిసియేట్ చేయాలి ఈ మొత్తం వ్యవహారంలో. కానీ చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఒకటి చాలా క్లియర్గా స్పష్టంగా ఏంటి అని అంటే, ఈ ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర ఎవరైతే సెక్యూరిటీని ఇదంతా కనుక కోఆర్డినేట్ చేస్తుండ్రో ఆ సెక్యూరిటీ ఆ ఆఫీసర్కి, ఆ డ్యూటీలో ఉన్న ఆఫీసర్ హెడ్ ఎవరైనా ఆ మొత్తం కోఆర్డినేట్ చేస్తున్న ఆఫీసర్కి ఉన్న పలంగా ప్రమోషన్ ఇచ్చి డీజీపీనో లేకపోతే డీజీపీ పదవి కూడా ఆయనకు చాలా చిన్నదైతే తీసుకెళ్ళి రాక్ హెడ్డో సిబిఐకు హెడ్డో లేకపోతే ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ విభాగానికి ఇన్ఛార్జ్గా ఈయన నియమించాలని చెప్పి నా ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని దోస్తుండ్రు లోపలికి, ఆడవాళ్ళని దోస్తుండ్రు, పేరెంట్స్ని దోస్తున్నారు. వాళ్ళు ఏమి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారో, కనీసం నిరసన తెలియజేసే ప్రాథమిక హక్కు కూడా ఇది లేదో, లేకపోతే ఇక్కడ ఉన్నది ప్రజాస్వామ్య ముఖ్యమంత్రి లేకపోతే ఒక రాజు ఉన్నారో ఏమీ తెలియకుండా అక్కడ ఉన్న పోలీసులను చూస్తే కంపరం పిచ్చెక్కుతుంది నిజంగా. For more videos, please subscribe Yuva TV.